టీడీపీతో చేరిన పవన్ తనను నమ్మిన అభిమానులకు ఏం సమాధానం చెప్తాడని వెనికొండ 2019 జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చెన్న శ్రీనివాసరావు అన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడంటే తప్పేముందని ప్రశ్నించారు. 2019కి ముందు దుర్మార్గుడైన చంద్రబాబు ఇప్పుడు మంచోడు ఎలా అవుతాడని అడిగారు. నిన్ను సీఎం చేద్దామంటే మీరు ఆ బాబుని చేస్తానంటున్నారు. గలం లేని యువగలానికి ఎందుకు వత్తాసు పలికారని ఆయన అన్నారు. కానీ ఈ రోజున మీ అవసరానికి మీరు అమ్ముడు పోయారంటే తప్పే ఉంది, ప్యాకేజీ తీసుకున్నారంటే తప్పే ఉంది, జీతగాడు అంటే తప్పే ఉంది. 2019 ముందు దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు 2019 తర్వాత ఎలా మంచివాడయ్యాడో నాకు అర్థం కావట్లేదు. దానికి మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉంటే వివరించండి. మీరు ఇప్పుడు చెప్పండి, మీరు అమ్ముడు పోయారా లేదా? ఇప్పుడు చెప్పండి, మీరు జీతగాడా కాదా? ఇప్పుడు చెప్పండి, మీరు ప్యాకేజీ తీసుకున్నారా లేదా? మీరేమంటారు? ప్యాకేజీ తీసుకున్నాడు అని నిరూపించేవాళ్ళు రాండి, నేను తీసుకుండగా చూసేవాడు రాండి, లేదంటే చెప్పు తీసుకొని కొట్టా అంటున్నారు. ఒకటే గుర్తుంచుకోవాలి పల్కన్ గారు, భార్యాభర్తలు సంసారం చేసుకుంటారు, గది లోపల గది బయట చేసుకోరు. అంత మాత్రాన గది లోపల ఉండి మేము సంసారం చేసుకోలేదంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు మీరే అన్నారు 2019 ముందు నేను చంద్రబాబు నాయుడు గారు పడక గదిలో మంచం మీద కూర్చొని నేను వయ్యారంగా చంద్రబాబు నాయుడు గారికి చిలకలు చుట్టి నోట్లోకి పెడతా ఉన్నాను. ఆయన చిలుపుగా కొరుకుతూ తిన్నాడు. ఆ గదిలో విషయాన్ని బయట పెట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పావే. ఈ రోజున మరలా నువ్వు సీఎం సీట్ గురించి మాట్లాడితే మేమిద్దరం పడక గదిలో మంచం మీద మాట్లాడుకుంటాము అని చెప్తున్నావే, సిగ్గులేదా? నిన్ను నమ్మి వచ్చిన వర్గం అనుకో, అభిమానులు అనుకో, వారికి ఏ సమాధానం చెప్తావు? వాళ్ళు నిన్ను సీఎం చేయాలనుకున్నట్టు నువ్వు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనుకున్నావు. రీసెంట్గా యువగలం అనే కార్యక్రమానికి ఆయన ఏదో పెద్ద మనిషి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు, వాళ్ళ మామయ్య బాలకృష్ణ గారు ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు. ఈ గలం లేని వాడికి యువగలం చేయడమే పెద్ద గొప్ప విషయం. దానికి తగుదనమ్మా అంటూ నువ్వు పెద్ద ముత్తైదులాగా వెళ్ళి మంగళం పాట పాడటానికి వెళ్ళావు చూడు. మంగళవారం వాడు మంగళం పాట పాడటానికి వెళ్ళినట్టు లోకేష్ పాదయాత్ర జగన్ చేసిన పాదయాత్ర లాగా లేదు.